నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా నమస్కారం. నేను అనురాధ మేరుగో హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన వైవిధ్యభరితమైన అంశాలకు గాను మన సాహితీమూర్తులంతా కూడా చక్కని కవితలను రాసేస్తారు. అటువంటి కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని తమకు నచ్చిన పదాలతో సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపడమే నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ యొక్క వైవిధ్యభరితమైన వినూత్నమైన కార్యక్రమ నిర్వాహకులు, కార్యక్రమ రూపకల్పకులు మన ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మి గారికి సవినయపూర్వక నమస్సులతో మనకు మొట్టమొదట వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక ఎప్పటిలాగే మన గురువు గారిది. శ్రీదాస్యం సేనాధిపతి గారికి జూన్ 4వ తేదీన శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి కవిత నచ్చిన కవిత, దానికి వారు సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు. అదేంటో మరి చూసేద్దాం. జూన్ 4వ తేదీన పదాలతో కవిత అనే నూతన ప్రక్రియకు గాను నిర్వాహకురాలు, పదాలతో కవిత అంశ నిర్వాహకురాలు శ్రీమతి గౌరోజు అనుశ్రీ గారు ఇచ్చిన పరిమళం, వెల్లువ, సుమవనం, మల్లియలు, మధురిమలు ఆ పదాలను ప్రయోగిస్తూ ప్రియతమా అనే శీర్షికతో కవయిత్రి శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ఇవ్వబడిన పదాలను ఔచిత్యవంతంగా కవితలో ప్రయోగించి అంశం వెలుగులో ఎంపిక చేసుకున్న శీర్షిక నీడన కవయిత్రి రమణీయ భావాలతో తన కవితను తీర్చిదిద్దారు. భావకవిత్వంతో సాగిన ఈ కవితలో ఇవ్వబడిన పదాలు చక్కగా ఒదిగిపోయాయి. ప్రియతమా, నీ ఆలాపనల పరిమళం నన్ను వెల్లువలా ముంచెత్తుతుంటే ఉలిక్కి పడిన నా హృదయం నీ చేరికకై పరుగులు పెడుతోందని కవితను ప్రారంభించిన తీరు బాగుంది. నీ మాటల మధురిమలు నా వీణుల చేరి నన్ను మధురోహలలో తేలియాడిస్తుంటే నా మనసు ఉక్కిరి బిక్కిరి అవుతోందని కొనసాగించారు. నీతో గడిపిన క్షణాలు, నీతో కలిసి నడిచిన పాదముద్రలు నా మనోసుమ వనంలో మల్లియలై విరిసి సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయని ప్రకటించడం బాగుంది. ఇంకా అనురాగం కలబోసి అమృతంలా నీ రాకకై ఆత్మీయంగా స్వాగత గీతం ఆలపిస్తున్నా, నీ వచ్చే దారిలో నక్షత్రాల తివాచీపరిచి దారంతా కలువ పూలు వెదజల్లి పున్నమి వెన్నెల దీపాలు వెలిగించి నీ రాకకై అభిసారికలా వేచి చూస్తున్నా అంటూ మంచి ముగింపును ఇచ్చారు. మనసుకు హాయిని గొలిపే విధంగా భావకవితను రాసి అందరినీ అలరించిన కవయిత్రి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి, అలాగే నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ పురస్కార గ్రహీత మెరుగు అనురాధ గారికి, చక్కని పదాలను కవిత్వ రచనకు అందించిన అనుశ్రీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ దాస్యం సేనాధిపతి అంటూ గురువుగారు చక్కని అభినందన అభిప్రాయ మాలికను మనకి పంపారు. అలాగే అంశ నిర్వాహకురాలు అనుశ్రీ గారికి అభినందనలు, లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి శుభాభినందనలు. మీరు అరుదైన మన ఆచార్యుల వారి సమీక్ష అభినందన పొందినందుకు, అలాగే మీ యొక్క క్రమం తప్పని సమీక్ష అభినందన పంపుతున్న గురువు గారికి సవినయపూర్వక నమస్సుమాంజలి. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మనకు క్రమం తప్పకుండా పంపిస్తున్న దండు ఆంజనేయరాజు గారిది. వారు మాధవధార విశాఖపట్నం నుంచి మనకు తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు. గురుతుల్యులు మరియు నిర్వాహకులకు నమస్కారాలు మొట్టమొదటిగా వారు తెలియజేశారు. వారికి నచ్చిన కవిత జూలై 1 నాడి డాక్టర్ రమ్య స్వరూప్ గారి స్వేచ్ఛా కవిత. వారి యొక్క అంశం, వారి యొక్క శీర్షిక పుస్తకం. డాక్టర్ రమ్య స్వరూప్ గారు పుస్తకం అనే శీర్షికతో రాసిన కవిత నాకు బాగా నచ్చింది. చదువనే వజ్రాన్ని పదును పెట్టే ఆయుధ రూపం పుస్తకం అని, మరియు అక్షరాలు వెదజల్లే ప్రదీపం అనియు కవి కలంలో నుంచి అపురూపమైన జాలువారే పదజాలంతో
చేరేది పాట కూడా మనుషుల మనసును రంజింపజేసింది. పుస్తకం అనేది మనసును రంజింపజేసే ఒక వ్యవస్థ అని చెప్పకనే చెప్పారు డాక్టర్ రమ్య మేడం గారు. మళ్ళీ ఇలా అంటారు, పుస్తకం అంటే రచయితలకు ఊహల రథమని మరియు స్నేహితుడుగా మారగలిగిన సుమధుర గ్రంథం పుస్తకమని పుస్తకానికి ఉన్న ఆవశ్యకతను తెలియజేశారు డాక్టర్ రమ్య స్వరూప్ గారు. అలాగే చిట్టి చిట్టి అక్షరాలతో పెద్ద పెద్ద భావాలు దాచుకోగలిగి మానవ హృదయాన్ని పలికింపగలిగేదిగా పుస్తకమని వారి సందేశం ద్వారా తెలియజేశారు. మరో అద్భుత ప్రపంచం మన చేతిలో ఉందని, అలా ఉండగలిగేది వారనక్షత్రాలు తేడా లేనిది పుస్తకం అనేది డాక్టర్ రమ్య మేడం గారు తెలియజేస్తూ, చివరగా చిన్నారుల మనసుని దోచుకునే చందమామ కథలు ఉండేది ఓ రసరమ్య జ్ఞాపకంగా, పిల్లలకు సైతం జ్ఞాపకంగా ఉండేది పుస్తకం అని అన్నారు. అపురూపమైన పువ్వు లాంటిది పుస్తకం అని ముగించారు. వారి పుస్తకం అనే భావుకతకు నాకు నచ్చిన కవిత ద్వారా డాక్టర్ రమ్య మేడం గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానంటూ తమ యొక్క చక్కని అభిప్రాయం మాలికను ప్రత్యేక శైలిలో మనకు పంపించారు దండు ఆంజనేయరాజు గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన డాక్టర్ రమ్య స్వరూప్ గారికి శుభాభినందనలు. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. డాక్టర్ మామిడాల శైలజ గారికి నచ్చిన కవిత కవయిత్రి కోసూరి జయసుధ గారిది. కవితా శీర్షిక నిరాశ నిండిన కళ్ళు. మామిడాల శైలజ గారికి కోసూరి జయసుధ గారి కవితపై వ్రాసిన ఈ సమీక్షాభినందన చూసినట్లయితే, కోసూరి జయసుధ గారి కవిత నిరాశ నిండిన కళ్ళు ఈ వారం నాకు నచ్చిన కవిత. కవిత శీర్షికకు న్యాయం చేస్తూ లోతైన భావోద్వేగాలను, విరహాన్ని, విస్మృతిని మరియు మానవ సంబంధాలలోని శూన్యతను హృదయాన్ని తడిపే శైలిలో ప్రతిబింబించారు. కవిత మొదటి నుండి చివరి వరకు ఒక నిరంతరమైన విచారణ. ఎందుకు ప్రేమలు మాయమవుతున్నాయి, బంధాలు ఎక్కడికి పోతున్నాయి అనే ప్రశ్నలు మౌనంగా పాఠకుని మనసును పలకరించగలవు. నిరాశ, విరహం, ఆశల పతనం ఇవే కవితలో అంతర్గతంగా ప్రవహిస్తున్న భావాలుగా నిలుస్తాయి. నిరీక్షణలోనే తెలుసుకున్నాను అవన్నీ ఎండమావి చందమే అనే పంక్తి హృదయ విచ్ఛిన్నానుభూతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఎండమావి, ఎడారి, కన్నీరు వంటి ప్రతీకలు ఆశాభంగాన్ని, సంబంధాల లోపాన్ని ఆకళింపు చేసేందుకు వినియోగించిన తీరు చాలా గాఢమైనది. ఎడారిలో నీటి చెలము కోసం వెతకడమే అనే ఉపమానం గాఢంగా మనసును తాకుతుంది. నాలో నేనే కరిగిపోయా, ఎండిన నా కళ్ళలో నిండిన కన్నీళ్లతో ఇది కవితకు హృదయ విదారక ముగింపు. కవిత ఒక వ్యక్తిగత బాధను విశ్వవ్యాప్తమైన వేదనగా మార్చగలిగిన సాధనం అనేదానికి జయసుధ కోసూరి గారి ఈ కవిత అత్యుత్తమ ఉదాహరణ. కోసూరి జయసుధ గారి ఈ రచన లోతైన భావాన్ని, సామాజిక అన్వేషణను మరియు వ్యక్తిగత విచారాన్ని ఒకే దారిలో ప్రవహింపజేస్తూ చదివిన వారిని ఓ నిశ్శబ్ద ఆలోచనలోకి నెట్టేస్తుంది అంటూ ఒక గాఢమైన అనుభూతి చెంది మామిడాల శైలజ గారు మనకు చక్కని అభిప్రాయం మాలికను పంపారు. మామిడాల శైలజ గారు మీకు ధన్యవాదాలు. అలాగే ఇంతటి గాఢమైన భావాలతో వ్రాసిన కోసూరి జయసుధ గారి కవితకు, వారికి సమీక్షాభినందన పొందిన వారి కవితకు వారికి కూడా శుభాభినందనలు. ఇక ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మళ్ళీ మన గురువు గారిది, ఆచార్యులు దాస్యం సేనాధిపతి గారిది. వారికి నచ్చిన కవిత ఐచ్ఛిక అంశానికి గాను బకుళ వాసు గారు వ్రాసిన ఆషాఢ గోరింట అనే శీర్షికతో వ్రాసిన కవిత. జూలై 8వ తేదీన ఐచ్ఛిక అంశానికి గాను కవయిత్రి బకుళ వాసు గారు ఆషాఢ గోరింట అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు నచ్చింది. మగని ప్రేమ పారాని పాదాల నిండి ఎరుపై అరచేతిలో పండే, ఆషాఢ గోరింట అందాలను నూరేళ్ల అనుబంధమై ఎదలోగిలిలో మంకెనలు పూయించే అనుభూతులను చక్కగా ఆవిష్కరించారు. ముదిత అరచేతిలో ఎరుపై
వెలుగులు పంచే గోరింట ఎన్ని మందారాల సొగసును ఎత్తుకొచ్చిందో, ఎన్ని గన్నేరుల గుబాలింపుల వన్నెలు మోసుకొచ్చిందో అంటూ తమ ఆనందాన్ని అక్షరాలలో నిక్షిప్తం చేశారు. ముదితల మునివేళ్లలో మురిసిపోతూ తొలిపొద్దు పొడుపులోని సింధూరాన్ని సింగారించాలని ఎంత కోరికో గోరింటకు అంటూ కొనసాగించారు. మగని కన్నుల్లో ప్రేమై పరవశింపజేసే సన్నివేశాలను దృశ్యమానం చేసిన తీరు చాలా బాగుంది. ఆషాఢంలో ఏ చేతిని పరికించినా అగుపించే ఇగురువోని అందాలను ఏ పారాని పాదాలు తడిమి చూసినా, ఏ లోగిలి వీక్షించినా అబ్బురపరిచే అరచేతి అందాల కిరణ కాంతుల సోయగాలు అంటూ ప్రకటించిన భావాలు కవితలో చక్కగా ఒదిగిపోయాయి. కొసమెరుపుగా పాపం కొత్త జంటలు తీపి వలపుల ఊసులు పంచుకునే వీలు లేని విరహ తాపమాసం ఆషాఢమాసం అంటూ చమత్కరించారు. సందర్భోచితంగా కవితను రాసిన కవయిత్రి వకుళ వాసు గారికి, నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ అవార్డు గ్రహీత మీరు అనురాధ గారికి అభినందనలు అంటూ చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు మనకు గురువుగారు దాసరి సేనాధిపతి గారు. అలాగే ఈ ఆషాఢమాసం అంతా గోరింట చేతులతో మగువల చేతులు ఎర్రపడతాయి. మరి అటువంటి సందర్భోచితమైన ఐచ్ఛిక అంశానికి చక్కని కవిత వ్రాసిన వకుళ వాసు గారికి అభినందనలు. అలాగే తమ చక్కని సమీక్షా అభినందన అభిప్రాయ మాలికని, ఎంతో భావకత్వంతో కూడిన కవితకి అభిప్రాయ మాలికని పంపిన మన గురువుగారు శ్రీదాసన్ సేనాధిపతి గారికి హృదయపూర్వక ధన్యవాదస్తుతులు. ఇవి ఈ వారం వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. యూట్యూబ్ లింక్స్ సెక్షన్, కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను, అభినందనలను, శుభాకాంక్షలను తెలియజేయవలసింది అని ఎప్పటిలాగే కోరుకుంటూ, అలాగే సోమవారం నుండి శనివారం వరకు మన నేటి కవిత అంతర్జాల సమూహంలో వైవిధ్యభరితమైన అంశాలకు వచ్చిన కవితలలో మీకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి తగ్గట్టుగా సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపగలరని కోరుతూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.